తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. చేపట్టిన అభివృద్ధి పనులు, వివిధ సంక్షేమ పథకాలే అస్త్రాలుగా అధికార పక్షం సన్నద్ధమైంది. గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై నిలదీస్తామంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సమాయత్తమయ్యాయి. మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలున్నాయి. మొదటి రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభ, మండలి సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సభ వాయిదా పడనుంది. బీఏసీ సమావేశం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగనుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఈ భేటీలో నిర్ణయించనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. ఈ తీర్మానం ఆమోదం తరువాత 3 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 3వ రోజు హోలీ నేపథ్యంలో సభకు సెలవు. తిరిగి ఈ నెల 15 నుంచి 18 వరకు సభలో కుల గణన సర్వేపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలు, తీర్మానాలు ఉండనున్నాయి. దీనిపై పూర్తి వివరాలు అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ ఉభయ సభలు, శాసనసభ అలాగే శాసనమండలి సభ్యులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇక ఈరోజు మొదటి రోజు చూసుకుంటే గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరగబోతోంది. ఇక సభను ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి అనే దానిపైన ప్రధానంగా చర్చిస్తారు బీఏసీ సమావేశంలో. ఇక బీఏసీ సమావేశంలో నిర్ణయించిన ప్రకారంగా అన్ని రోజులు సభ నడవనుంది. అయితే ఒకవైపు ఈసారి జరగబోయేటువంటి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలల్లో అమలు చేసినటువంటి పథకాలను ప్రజలకు వివరించాలి శాసనసభ వేదికగా అని చెప్పి ఇటు అధికార పార్టీ రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా అంతే ధీటుగా కూడా ఇటు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా కూడా వ్యూహాలతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది, ఇక తదనంతరం రెండో రోజు ఏదైతే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి తీర్మానం ఉండబోతుంది. ఆ తర్వాత హోలీ పండుగ సందర్భంగా హాలిడే. ఇక ఆ తర్వాత ఏదైతే తిరిగి శాసనసభ సమావేశం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు మొదటగా ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టబద్ధత కల్పించేటువంటి దానిపైన ప్రధానంగా చర్చించబోతుంది శాసనసభ. ఇక తదనంతరం బీసీ కుల గణనకు సంబంధించి ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కుల గణనకు సంబంధించి కూడా శాసనసభ వేదికగా ఇటు చర్చించేందుకు అధికార పక్షం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రెండు ప్రధానంగా ఈ రెండు చర్చలు కూడా శాసనసభ వేదికగా ఆమోదింపచేయాలని చెప్పి ఇటు అధికార పార్టీ రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీని ఇరుకున పెట్టేలా కూడా వ్యవహరించాలని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రెండు బిల్లులు పెట్టాక తదనంతరం 19వ తేదీన బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. ఇక ఇవన్నీ కూడా ఈ తేదీలన్నీ కూడా బీఏసీ సమావేశంలో నిర్ణయించి సభను ఎన్ని రోజులు నడపాలి ఏంటి అనే దానిపైన ఇప్పటికే ఈ అధికారులకు కూడా సూచన కూడా చేయడం జరిగింది. సభ్యులు లేవనెత్తేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వెంటనే సమాధానం అందించేందుకు కూడా అందరూ రెడీగా ఉండాలని చెప్పి ఇప్పటికే శాసనసభ స్పీకర్ అలాగే శాసన మండలి చైర్మన్ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే అధికార పార్టీ ముఖ్యంగా ఈ 14 నెలల్లో ఏదైతే రైతులకు చేసినటువంటి ఈ రుణమాఫీ కానీ అలాగే ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా 3,500
ఈ ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఏదైతే 6 హామీలు ఉన్నాయో ఆ 6 హామీలను ఒక్కొక్క దశలో ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఏదైతే ఉచిత మహిళా బస్సు ప్రయాణం ఎంతమంది వినియోగించుకున్నారు, అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 200 యూనిట్ల సబ్సిడీ కరెంటు కానీ, అలాగే మహిళలను ఇచ్చినటువంటి ఉచిత సిలిండర్లు కానీ, వీటన్నిటినీ కూడా శాసనసభ వేదికగా కూడా చెప్పేందుకు ఇటు అధికార పార్టీ రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 14 నెలల కాలంలో ఒకవైపు రైతులకు ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా రుణమాఫీ చేయలేదు. దానికి సంబంధించిన అంశాన్ని లెక్కలతో సహా వివరించేందుకు రెడీ కావాలని చెప్పి ఇటు అధికార పార్టీ రెడీ అవుతుంది. ఇక ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా అధికార పార్టీ సభ్యులందరూ కూడా ప్రతిపక్షాలు లేవనెత్తేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ధీటుగా ఎదుర్కొనేలా కూడా సమాధానం ఇచ్చేలా కూడా వీరందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ రోజు నుండి ప్రారంభమయ్యేటువంటి బడ్జెట్ సమావేశాల్లో 19న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని మనకు సమాచారం. బడ్జెట్ ప్రవేశపెట్టాక ఇక శాఖల వారీగా కూడా పద్దులపై చర్చిస్తారు. ఏ శాఖకు ఎంత కేటాయించారు, గత ఏడాది కేటాయించిన కేటాయింపుల్లో ఎంత మేర ఖర్చు చేయడం జరిగింది, అలాగే రానున్న రోజుల్లో ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో కూడా పథకాలకు నిధులు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా అధికార పార్టీ 6 హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినా కానీ ఇప్పటికీ 6 హామీలు పూర్తిగా కూడా అమలు చేయలేకపోయిందని చెప్పి కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా నిలదీసేందుకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా అధికార పార్టీ మాత్రం ధీటుగా ఎదుర్కొనేలా కూడా ఇటు మంత్రులను అలాగే శాసనసభ్యులను కూడా ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తంగా ఈ బడ్జెట్ సమావేశాలు చూసుకుంటే దాదాపుగా ఈ నెల 29 వరకు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం. కాబట్టి ఈ దాదాపు 15 రోజుల పైగా జరిగేటువంటి ఈ శాసనసభ సమావేశాల్లో ఇటు ప్రతిపక్షాలు లేవనెత్తేటువంటి ప్రతి సమస్య పైన కూడా ధీటుగా సమాధానం ఇచ్చేలా కూడా ఇటు అందరూ కూడా రెడీ అవుతున్నారు అధికార పార్టీకి సంబంధించి. మరోవైపు ప్రతిపక్ష పార్టీ కూడా ఏదైతే ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా నిలదీసేందుకు రెడీ అవుతోంది. ప్రభుత్వం పథకాలు ప్రారంభిస్తుంది కానీ పూర్తిగా కంటిన్యూ చేయలేకపోతుంది. ఇలా ఏ పథకంలో ఏ విధంగా ఉంది అమలు తీరు అనేది కూడా శాసనసభ వేదికగా నిలదీసేందుకు రెడీ అవుతుంది. ఓకే వేణు, థ్యాంక్ యూ.